నమస్తే అండి, వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. ఈ రోజు మాఘపురాణం 2వ అధ్యాయంలో ధర్మానికి ప్రతిరూపమైన దిలీప మహారాజు ఒకరోజు వేటకు బయలుదేరతాడు. ఆ సందేహాలకు సమాధానం తెలుసుకునేందుకు వశిష్ఠ మహర్షుని ఆశ్రమాన్ని చేరుకున్న దిలీపుడు ఏం తెలుసుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందామండి. దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడను మహారాజు అనేక యజ్ఞ యాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడు ఆ భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలనని కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారులకైనను నెరవేర్చుకొనుట సహజమే కదా. ఆ విధంగా దిలీప మహారాజు వేటకు పోవనని నిశ్చయించుకొని వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెళ్ళెను. దిలీపుడు వేటకు వెళ్లిన అడవి క్రూర మృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను ముట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకు అడవియందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి. ఒకనాడొక మృగంపై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకుని ఆ మృగం పారిపోయిను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు. అతని వెనుక పరివారము పరిగెడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది. నీటి కొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా నుండెను. దిలీపుడు అతని పరివారము తృప్తి తీరా నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను వలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్లిపోవుచుండెను. అటులా ఇంటి ముఖం పట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను. ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజును గాంచి ఇతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలె ఉన్నాడు. ఇతనికేదైనా ఉపకారము చేయుట మంచిది అని మనసులో తలచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించెను. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూచి, విప్రోత్తమ, అటుల ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను. పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను. చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదముననున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయా వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహత్యము నెరిగింపవలసిందిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండెను గదా. అతని వలన మాఘమాస మహత్యము గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియూ లేదు కనుక అటుల చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిన తాను పోయెను. దిలీపుడు వశిష్ఠుని కడకు బోవుట. దిలీపుడు తన పరివారంతో నగరము చేరెను. పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యంను చూచి వారికి తపోభంగము కలుగనీయరాదని కొంత తడువు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు.
అందుకే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనమునుపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమిటి అని అడిగెను. దిలీపుడు వశిష్ఠునితో, ఋషిసత్తమా, తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కాని మాఘమాస మహాత్యము గాని దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకొనగోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మహాత్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అనెను. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసం యొక్క మహాత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకుని తరించవలసిన యావశ్యకత ఎంతైనా గలదు. మాఘమాసం యొక్క మహాత్యమును వర్ణింప నాకు కూడా శక్యము కాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసంలో చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలమునిచ్చు మాఘమాసము అన్ని విధములా శుభప్రదమైనది. గాన ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానము వలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాక మాఘము అన్ని విధాలా పుణ్యప్రదమైనది. అంతేగాక పుణ్య కార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును. కాని మాఘమాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు గలది మరొకటి లేదు. మాఘపురాణం 2వ అధ్యాయము సమాప్తము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.